వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని కొంతమంది పేదల దగ్గర కొనుగోలు చేసి ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు రేషన్ బియ్యాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. పీడిఎస్ మాఫియాను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన కాకినాడ పోర్టుకు వెళ్ళే సమయంలో కొంతమంది ముందుగానే ఆయనకు ఫోన్లు చేసి ఇక్కడికి రావద్దని, మీరు వస్తే దాదాపు 10,000 మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుందని స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది ఫోన్లు చేసి చెప్పడం జరిగిందని కూడా ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. ఇక్కడ ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళితే అక్కడ అధికారులు ఆయనకు సహకరించలేదనే ఆరోపణలు ఆయన చేయడం జరిగింది. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం ఒక సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళినప్పుడు ఎక్కడైతే బియ్యం ఉన్నాయో అక్కడికి అధికారులు పవన్ కళ్యాణ్ను తీసుకెళ్లకుండా అక్కడక్కడే తిప్పుతూ బియ్యం దగ్గరికి తీసుకెళ్లలేదు, అధికారులు సహకరించలేదు అని పవన్ కళ్యాణ్ గారు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం వెళ్తేనే అధికారులు సహకరించలేదంటే అక్కడ మాఫియా ఎలా పెట్టలేకపోతుందో ఒక్కసారి అందరికీ అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా ఇతర దేశాలకు కాకినాడ పోర్టు నుంచి తరలిస్తున్నారంటే ఆ మాఫియాలో అధికార పార్టీ నాయకులు తప్పకుండా ఉంటారు. అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా సరఫరా కావాలంటే అది జరగని పని. అధికార పార్టీ వారు సహకరిస్తేనే అది కుదురుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా కాకుండా అరికట్టాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అక్కడ మాఫియా ముఠ ఎవరున్నారు అనే విషయాన్ని పోలీసుల ద్వారా కావచ్చు, ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా కావచ్చు, పూర్తి వివరాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సి ఉంటుంది. బియ్యము పేదలు ఎందుకు అమ్ముతున్నారు? చాలామంది పేదలు రేషన్ బియ్యం తినడం లేదు. 100కి 80% మంది బియ్యాన్ని అమ్ముతున్నారు పేదలు. ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి వారు పాలిచ్చేసి అధిక రేట్లకు ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది అరికట్టాలంటే రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేదే ఇప్పుడు చర్చగా మారింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడే ఆయనకు అధికారులు సహకరించలేదంటే అక్కడే అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద మాఫియా అనేది. దీన్ని అరికట్టడం అనేది అంత సులభతరం కాదు. అధికార పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అధికారులు తనకు సహకరించలేదు అని మాట్లాడటమే ఒక సంచలనం. అధికార పార్టీకే అధికారులు సహకరించకపోతే ఇంకెవరికి సహకరిస్తారు? అధికారుల అండదండలతోనే అక్కడ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా సరఫరా అవుతున్నాయా అనే అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి అడుగులు ముందుకు వేయాలని అనుకుంటున్నారు. అరికట్టాలంటే ప్రభుత్వం అయితే గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.